శ్రీకాకుళం యువ భేరిలో జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒకవేళ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి ఒక హామీ ఉంది. ఇవాళ బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. బాబు ఇచ్చిన హామీలు మాత్రం ఇలా పేపర్లుగానే మిగిలిపోయాయి. పేపర్లు తిరిగేసినప్పుడు కనిపించేటివి, ఇంట్లో టీవీ ఆన్ చేస్తే కనిపించేటివి. రైతుల రుణాలన్నీ కూడా బేషరతుగా పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నమాట. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు పూర్తిగా మాఫీ కావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నమాట. జాబు రావాలంటే బాబు కావాలి. జాబు ఒకవేళ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2000 రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి విషయంలోనూ అబద్ధం అయిపోయిన తర్వాత మోసం. బాబు పరిపాలనా తీరు ఇలా జరుగుతా ఉంది. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా నేను చేతులు ఎందుకు పైకెత్తమని చెప్పానో తెలుసా? కారణం ఇదే చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి. తాను ఏదైతే మాట చెప్పాడో ఆ మాటను నమ్మి నీకు ఓటేసింది ఎంతమంది ఉన్నారో ఆ ఓటు వేసిన వాళ్ళందరూ కూడా చేతులు పైకెత్తి నువ్వు ఎప్పుడెప్పుడు పోవాలి అని చెప్పి ఇవాళ కోరుకుంటా ఉన్నారు అన్న మాట చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి. మోసం చేసి ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటే, మోసం చేసి విద్యార్థుల భావోద్వేగాలతో ఆడుకుంటే వాళ్ళ ఉసురు చంద్రబాబు నాయుడు గారికి తగులుతుంది అని చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడానికి మీ చేత చేతులు పైకెత్తిచ్చినాను ఇంతకుముందు. ఇవాళ ఒకటి చెప్పాలి, బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. అంగన్వాడీ వాళ్లకు జీతాలు పెంచమని చెప్పి అడుగుతా ఉంటే నిర్దాక్షిణ్యంగా కొట్టించి పోలీస్ స్టేషన్లకి వేస్తాడు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. 35,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల జాబులు ఊడిపోయాయి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. గోపాలమిత్ర ఉద్యోగాలు పోయాయి. బాబు ముఖ్యమంత్రి అయ్యారు. అవుట్సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ గుబులుంది. ఎన్ని రోజులు మా జాబ్ ఉంటుందో, ఎప్పుడు మా ఉద్యోగం పీకుతారో తెలియదు అని చెప్పి భయంతో ఇవాళ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళంతా కూడా బతుకుతా ఉన్నారు. దాదాపుగా 2 లక్షల మంది పరిస్థితి ఇదే తీరు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు వీళ్ళందరితో పనున్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టాడు. అవుట్సోర్సింగే కాదు, కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగానే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పేపర్లలో ప్రచురణ చేశారు. ఇవాళ బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రతి మాట కూడా ఇవాళ ఒక నీటి మాటగా మిగిలిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం బాబు చంద్రబాబు నాయుడు గారు కనీసం కేంద్ర ప్రభుత్వాన్నైనా కూడా వాళ్ళు ఇచ్చిన హామీని వాళ్ళ మీద గట్టిగా ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ హామీని నెరవేర్చే విధంగా కనీసం ఒత్తిడి తీసుకొని వస్తే కాస్తో కూస్తో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇవాళ నేను ఒకటి చెప్పాలి, ప్రత్యేక హోదా అంటే ఏమిటి, ప్రత్యేక హోదా ఏ పరిస్థితుల్లో మనకి ఇచ్చారు, ప్రత్యేక హోదా మనకు ఇచ్చినందువల్ల మనకు జరిగే మేళ్ళేమిటి అన్నది క్లుప్తంగా నేను చెప్తాను. ఎక్కువ సమయం తీసుకోను. కారణం ఏంటంటే ప్రత్యేక హోదా గురించి ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పా, కానీ క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఆ తర్వాత మీకే మైక్ ఇస్తాను, మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు నేను చెప్తాను. ఇవాళ నేను ఒకటే చెప్పాలి, ప్రత్యేక హోదా వల్ల మేళ్ళేమిటి అన్నది నేను ఇవాళ చెప్తా. మొట్టమొదటిగా ప్రత్యేక హోదా వల్ల 2 ప్రధానమైన మేళ్లు జరుగుతాయి. ఒక మేలు ఏమిటి అనంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తా ఉన్న వనరుల్లో గ్రాంట్ కాంపోనెంట్ పెరుగుతుంది. గ్రాంట్ అంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చే వనరులు కేంద్రానికి వెనక్కి తిరిగి ఇవ్వవలసిన అవసరం లేని నిధులు. దానివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికైతే 90%
నిధులు కేంద్రం నుంచి వచ్చేటివి గ్రాంట్గా వస్తాయి. 10% నిధులు మాత్రమే కేంద్రం నుంచి వచ్చేటివి లోన్గా కేంద్రానికి వెనక్కి తిరిగి ఇవ్వాలి. అదే ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే ఆ కేంద్రానికి నుంచి వచ్చే నిధుల్లో గ్రాంట్ రూపంలో వచ్చే నిధులు కేవలం 30% మాత్రమే, లోన్లు 70%గా వస్తాయి. అంటే 70% నిధులు కేంద్రానికి వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ 10%, ఎక్కడ 70% కేంద్రానికి వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అన్నది మనమంతా కూడా ఆలోచన చేయాలి. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి. ఒక మేలు ఇది జరిగితే రెండవ మేలు మనందరికీ సంబంధించిన మేలు. ఆ మేలు ఏమిటి అంటే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో మాత్రమే పారిశ్రామికంగా ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి విపరీతమైన ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఆ ఇన్సెంటివ్స్ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే. ఇవాళ మన దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలుగా ఉన్నాయి. ఈ 11 రాష్ట్రాలకు మాత్రమే ఇటువంటి పారిశ్రామిక రాయితీలు దొరికాయి. మరి ఏ ఇతర రాష్ట్రాలకి ఇటువంటి రాయితీలు ఇవ్వలేదు. ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంలో పరిశ్రమ కన్నా ఎవరైనా పెడితే వాళ్ళెవరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనిలే, వాళ్ళెవరూ కూడా కార్పొరేట్ ట్యాక్స్ కట్టాల్సిన పనిలే, వాళ్ళెవరూ కూడా ఎక్సైజ్ డ్యూటీలు కట్టాల్సిన పనిలే. వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేస్తారో ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఆ వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేస్తారో ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు వాళ్ళకు వెనక్కి ఇస్తారు. ప్రత్యేక హోదా ఉంటేనే పరిశ్రమలు పెడితే ఆ పరిశ్రమలకు 20 ఏళ్ల పాటు 50%కే కరెంటు సప్లై చేస్తారు. ఇటువంటి రాయితీలు ఒక్క ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో మాత్రమే ఇటువంటి రాయితీలు ఉంటాయి. ఇటువంటి రాయితీలు ఉంటే ప్రతి రాష్ట్రం, ఇటువంటి రాయితీలు ఉంటే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని మాత్రం నేను చెప్తా ఉన్నా. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తను తీసుకొచ్చేందుకు ఎక్కడికెక్కడికో పోవాల్సిన పనుల, సింగపూర్ తిరగాల్సిన పనుల, చైనా తిరగాల్సిన పనుల, చలిగా ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డావోస్కు వెళ్ళి స్విట్జర్లాండ్కు వెళ్లాల్సిన పని కూడా లేదు. ప్రత్యేక హోదా ఇస్తే ఎవరు ఎక్కడికి పోవాల్సిన పనుల. మన రాష్ట్రంలో డబ్బులు పెట్టగలిగిన ప్రతి ఒక్కరూ ఒక పారిశ్రామికవేత్త అవుతాడు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు. పక్క దేశాల నుంచి ఉన్న వాళ్ళంతా కూడా మన రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెడతారు. లక్షల కోట్లు వాళ్ళు పెట్టుబడులు తీసుకొని వస్తారు. ఆ లక్షల కోట్ల పెట్టుబడులు వాళ్ళు తీసుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి కాదు, జగన్మోహన్ రెడ్డి మొహం చూసి కాదు వాళ్ళు తీసుకొచ్చేది. ఆ రాయితీలు ఉంటే వాళ్ళ రాయితీలను చూసి తీసుకొస్తారు అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. అర్థమైనా తెలియనట్టు నటిస్తా ఉన్నాడు. ఆ రాయితీలుంటే లక్షల కోట్లతో పెట్టుబడులు వస్తాయి. లక్షల కోట్లతో పెట్టుబడులు వస్తే లక్షల ఉద్యోగాలు మనకు అందుబాటులోకి వస్తాయి. ప్రత్యేక హోదా గల మన రాష్ట్రాలకు వస్తే పరిశ్రమల దగ్గరికి వెళ్ళి మనం పేపర్ వెళ్ళి పరిశ్రమలకు అప్లికేషన్ పెడితే నో వేకెన్సీ బోర్డులు కనిపించాయి. మనకు ప్రత్యేక హోదా మనకు ఇస్తే ఇక్కడ జాబులు ఉన్నాయి, అప్లై చేసుకోండి అన్న బోర్డులు కనిపిస్తాయి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం అయితే ప్రత్యేక హోదా కలిగితేనే ఈ వసతులన్నీ మనకు వస్తాయి. కానీ ఇవాళ అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఏం జరుగుతా ఉంది అనేది ఒక్కసారి గమనిస్తే ప్రత్యేక హోదా ఇచ్చిన ఒక్కసారి మనం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు ఎలా ఉన్నాయి అని చెప్పి ఒక్కసారి మనం గమనిస్తే ఇదే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంలో ఒక చిన్న ఉదాహరణకు నేను చెప్తా. ఇదే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం మనమంతా కూడా చూసాం. ఉత్తరాఖండ్ అనే దేశం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం. ఉత్తరాఖండ్లో ఈ రకమైన పారిశ్రామిక రాయితీలు ఇవ్వడం వల్ల అక్కడ ఒకేసారి ఉద్యోగ అవకాశాలు 490% పెరిగినట్టుగా బిజినెస్ స్టాండర్డ్ లో వచ్చిన ఆర్టికల్ను మనమంతా కూడా
బిజినెస్ స్టాండర్డ్ లో వచ్చిన ఆర్టికల్ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు జరిగే మేళ్ళేమిటి అని చెప్పి వాళ్ళంతా కూడా పేపర్లలో రాస్తే మనం తెలుసుకుంటా ఉన్న విషయాలు కూడా. ఇవాళ నేను ఒకటి చెప్పాలి, ప్రత్యేక హోదా మనకు ఎటువంటి పరిస్థితిలో ఇచ్చారు అంటే కారణం, ఆ రోజు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజిస్తా ఉన్నాం. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజిస్తా ఉన్నప్పుడు మీకు ఇష్టం లేకపోయినా కూడా రాష్ట్రాన్ని విభజిస్తా ఉన్నాము కాబట్టి ఆ రాష్ట్రం నుంచి హైదరాబాద్ అన్న నగరం తీసేస్తా ఉన్నాం. హైదరాబాద్ అన్న నగరం లేదు కాబట్టి మీకు ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నామని చెప్పి ఆ రోజు గొప్పగా చెప్పారు. ఆ రోజు పార్లమెంట్ లో ఆ రోజు ఒకటి చెప్పాలి, ఇవాళ హైదరాబాద్ మనకు ఎందుకంత ముఖ్యము అని. ఇవాళ చదువు అయిపోయిన తర్వాత, డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత ఏ పిల్లాడైనా కూడా ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్తాడు అని అంటే అది హైదరాబాద్ నగరానికి వెళ్తాడు ఉద్యోగం కోసం. ఇవాళ